ఈ వీడియోలో నేను మీకేమీ మోటివేషన్ చేద్దామని రాలేదు, జ్ఞానం ఇద్దామని రాలేదు. ఇది నా స్టోరీ. కొన్ని రోజుల క్రితం తెల్లవారు లెగ్గానే బ్యాంక్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నార్మల్ గా ఎలా అయితే చెక్ చేస్తామో అలాగే చెక్ చేశాను. బట్ ఈసారి 2 seconds సైలెంట్ అయిపోయాను. స్క్రీన్ ని మళ్ళీ చూసా కన్ఫర్మ్ చేసుకోవడానికి. చిన్నగా నవ్వు వచ్చింది నా ముఖం మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటారా, అది నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్. అమౌంట్ పెద్దదైతే కాదు, నా లైఫ్ ఏం చేంజ్ అయిపోదు ఆ డబ్బులతో. బట్ నా ఇంటెన్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. నాకు మోటివేషన్ ఇంకా రెట్టింపు అయింది. ఈ వీడియోలో అమౌంట్ గురించి మాత్రమే కాదు, జర్నీ గురించి మాట్లాడాలి. నా స్ట్రగల్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, నా గురించి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రియాలిటీ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో అందరికి సక్సెస్ స్మూత్ గా కనిపిస్తుంది, కానీ తెర వెనకాతల జరిగే కథే వేరు. సైలెంట్ బ్యాటిల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నా కథ ఎలా మొదలవుతుందంటే, నా పేరు మోనిష్. నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా. మార్నింగ్ 10 నుంచి రాత్రి 7 వరకు. ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో 0 సబ్స్క్రైబర్స్, 0 కాన్ఫిడెన్స్, 0 క్లారిటీ. అసలు ఏం చేద్దాం, ఎలా మీ అందరికి మంచి కంటెంట్ అందించాలనేది నా ఉద్దేశం. జస్ట్ ఒక్క ఫీలింగ్ మాత్రమే ఉంది మైండ్ లో, ట్రై చేద్దాం, మేబీ ఇది వర్క్ అవ్వచ్చు అని. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన రోజు ఎక్సైట్మెంట్ ఫుల్ ఉంది. రిఫ్రెష్ చేస్తూనే ఉన్నా. అప్లోడ్ చేసిన తర్వాత గంటలో 5 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ 5 ఎవరిదో కాదు, అందులో 3 నా వ్యూసే. మా మమ్మీ మొబైల్ నుంచి, మా ఫ్రెండ్స్ మొబైల్ నుంచి చూసాను ఒక 2-3 సార్లు. అలాగా 3 days లో మొత్తానికి 20 వ్యూస్ వచ్చాయి. ఒక స్టేజ్ లో డౌట్ స్టార్ట్ అయింది అప్పుడే, ఇది వేస్టా, ఇదేమైనా ఉపయోగపడుతుంది అంటారా అని. ఎందుకంటే చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నెమ్మదిగా సెటిల్ అయిపోతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, సాలరీ వస్తుంది వాళ్ళకి నెల అయ్యేసరికి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆఫీస్ ఫోటోస్ చూస్తాను, వీకెండ్ పార్టీస్ చూస్తాను. కానీ నేను మాత్రం, నాది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కాబట్టి పెద్దగా ఇలాంటి అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నా, థంబ్నెయిల్ డిజైన్ చేస్తున్నా. midnight 1 గంటకి అప్లోడ్ చేసిన తర్వాత మార్నింగ్ లేసి అనలిటిక్స్ ని చెక్ చేస్తూనే ఉన్నా. డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రెండ్స్ అందరికి సాలరీ మంత్లీ వస్తుంది, నాకు అలాగే వస్తుంది. కానీ నేను చేసే ఈ ప్రయత్నం యూట్యూబ్ ఛానల్లో పేమెంట్ వస్తుందో రాదో అనేది తెలియదు నాకు కూడా. అప్పుడు నెమ్మదిగా నా మైండ్ లో రన్ అవుతుంది ఒక విషయం. మోనిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 గంటలు కావాలి వాచ్ అవర్స్. అప్పుడు అనిపించింది, ఇది అసలు పాసిబులే కాదు. 4000 గంటల బాబు, అసలు ఇది పాసిబులే కాదు. ఇప్పటికీ చెప్తున్నా, నాకు ఇదే ఆలోచనలో స్టార్ట్ చేశాను నేను. thousands of hours నా ఫేస్ ని చూడాలి, నా వాయిస్ ని వినాలి. సారీ, మన వాయిస్ ఓవర్ ఛానల్ అనుకోండి. ఎందుకు చూస్తారు అసలు, ఎందుకు వింటారు ఆడియన్స్? అసలు నేను ఎవరని, నేనేం చేస్తానని, ఏం చెప్తానని. ఒక 2 days మోటివేషన్ కాస్త డిమోటివేషన్ అయిపోయింది నాకు. కానీ ఆ 3rd day ఏదైతే ఉంది చూసారా, అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాను నేను. ఎమోషన్ తో కాదు, డిసిప్లిన్ తో వర్క్ చేద్దామని, కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తానని. ఒక పక్క ఆఫీస్ వర్క్, ఒక పక్క యూట్యూబ్ వర్క్. వారానికి 2 వీడియోలు వెళ్ళాలి అని బలంగా ఫిక్స్ అయ్యాను. నా ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేశా, థంబ్నెయిల్ సైకాలజీ ఇంప్రూవ్ చేశా, టైటిల్ లో చాలా వర్క్ చేశాను. స్లోగా నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, వ్యూస్ ఫాస్ట్ గా చెప్పట్లేదు, స్లోగా స్టడీగా రిజల్ట్స్ కనిపించాయి అనమాట. 100 సబ్స్క్రైబర్స్, తర్వాత 200, తర్వాత 300, తర్వాత 500, అలా నెమ్మదిగా 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాను. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అబ్బా, ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ రోజు మాత్రం. కానీ స్టోరీలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. మోనిటైజేషన్ జర్నీ మిడిల్ లో డార్క్ ఫేజ్ స్టార్ట్ అయింది. అంటే అలా కొంచెం నాకు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిన్న గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, ఆ మూమెంట్ లో మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ 20 వ్యూస్, 30 వ్యూస్, కొన్ని అయితే 10 వ్యూస్ కూడా రావు. అప్పుడు అల్గోరిథం ప్రాబ్లం అనుకున్నా. ఎందుకంటే రీచ్ తగ్గిపోయేది, ఇంప్రెషన్స్ డ్రాప్ అయిపోయేది, సిటిఆర్ డ్రాప్ అయిపోయేది. నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయా. థంబ్నెయిల్ చేంజ్ చేస్తాను, టైటిల్ మారుస్తాను, మాటికి ఏదేదో చేస్తాను, SEO అంతా ఏ ఉపయోగం లేదు. ఒక రోజు సీరియస్లీ డిసైడ్ అయ్యా, మళ్ళీ ఆపేద్దాం, ఎందుకు మనకి ఇదంతా అని. ఆ రోజు ఏం చేశాను తెలుసా, ల్యాప్టాప్ క్లోజ్ చేసి, నాకు అక్కర్లేదురా బాబు ఇది అనుకుని ఆపేద్దాం అని ఫిక్స్ అయ్యి. నా మైండ్ లో క్వశ్చన్, ఈ వాళ్ళ నువ్వు ఆపుతున్నావు సరే, దీని వల్ల నువ్వు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావా, ఎందుకు ఆపేనా అని. అప్పుడు నా మైండ్ లోంచి ఒక ఆన్సర్ వచ్చింది తెలుసా, అదే ఎస్, ఖచ్చితంగా ఇవాళ నువ్వు ఆపితే రేపు పొద్దున నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి నాకు క్లియర్ గా మెసేజెస్ వచ్చాయి నా మైండ్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే అలా అయింది చూసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ మైక్ ఆన్ చేసి కంటెంట్ రాసి రికార్డ్ చేయడం మొదలు పెట్టా. సమ్ టైమ్స్ ప్రోగ్రెస్ కనిపించకపోయినా క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నేను మీకు ముందే చెప్పాను, నా వీడియో అట్లీస్ట్ 1 నుంచి 10 మంది ఫేర్ పర్సన్స్ చూసి కమెంట్ చేసినా నాకు చాలు, అంతకు మించి ఏం పెద్ద ఆశ లేదు. ఇప్పుడైతే వీడియోస్ అలాగే నడుస్తున్నాయి ఇంచుమించు. అందరూ ఎక్కువసేపు చూడట్లేదు, ఎంగేజ్మెంట్ చేయట్లేదు, లైక్ కమెంట్స్, లైక్స్ ఏమీ రావట్లేదు. తిన్నాగా వ్యూస్ కూడా గట్టి చెప్పాలంటే 100-200 మించి రావట్లేదు. బట్ ఓకే, ప్రతి వీడియోకి 100-200 వస్తున్నాయి కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 100 నుంచి 200 మంది మీ మాటలు వింటున్నారు, అందులో ఒక 5-10 కమెంట్స్ వస్తున్నాయి. చాలా గ్రో అవ్వడానికి సరిపోదు, ఓకే అగ్రీ చేస్తాను ఈ మాటకి. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో లేదా గ్యాప్ ఇచ్చి కన్సిస్టెంట్ లేని ఛానల్లో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ వస్తుంది మీ రెస్పాన్సెస్ బట్టి. ఒక ర్యాండమ్ డే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసా, మోనిటైజేషన్ ట్యాబ్ లో చూసా అప్రూవ్డ్ అని. ఆ అప్రూవ్డ్ అనే పదం ఎంత ఆనందంగా ఉంటుంది భయ్యా.
హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది, చాలా రిలీఫ్ వచ్చింది, చాలా వాలిడేషన్ వచ్చింది. ఫైనల్లీ యూట్యూబ్ నన్ను అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసింది అని, ఏదో గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసినట్టు అంత ఆనందం అనమాట. కానీ ఇన్కమ్ అనేది ఇమీడియట్ గా రాదు. యాడ్స్ రన్ అయ్యాక కొన్ని మంత్స్ తర్వాత పేమెంట్ వస్తుంది, ఎందుకంటే మనకు తినంగా వ్యూస్ రావు కాబట్టి. అదే నాన్ స్టాప్ వ్యూస్ వస్తూ ఉంటే అక్కడ డబ్బులు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ నాకు ఒక పరీక్ష, వ్యూస్ రావట్లేదు. క్రియేటర్ లైఫ్ లో పేషెన్స్ అనేది బిగ్గెస్ట్ ఎగ్జామ్ లాంటి, వెయిట్ చేయాలి. అలాగే రీసెంట్ గా ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న పాయింట్ కోసం చెప్తున్నా, పేమెంట్ కోసం రీసెంట్ గా బ్యాంక్ మెసేజ్ వచ్చింది, అమౌంట్ క్రెడిటెడ్ అని. నాకు కరెక్ట్ గా $100 వచ్చాయి. చాలా ఆనందం అనిపించింది నాకు. నేను మళ్ళీ చూసాను ఫోన్. డబ్బులేమి గొప్ప ఎక్కువేం కాదు, రియల్ గా చెప్తున్నా. బట్ అది నాకు ప్రూఫ్ నా టైం వేస్ట్ కాలేదు అని, నా కన్సిస్టెంట్ కి వాల్యూ ఉందని, నా స్ట్రగుల్ కి మీనింగ్ ఉందని. బట్ లిసన్ కేర్ఫుల్లీ, ఈ పేమెంట్ నా ఎఫర్ట్ వల్ల మాత్రమే కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నిజమే, మీరేం చేశారు అనుకుంటున్నారా? మీరు వీడియో స్కిప్ చేయకుండా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఉందో చూసారా గైస్, ఇది చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నా. మీరు లైక్ చేశారు, మీరు కమెంట్ చేశారు. కొన్ని రోజులు 20 వ్యూస్ మాత్రమే వచ్చాయంటే మీ దాకా వీడియో రాలేదు, అందుకే మీరు నాకు సపోర్ట్ చేసి ఉండరు. ఆ 20 మెంబర్స్ ఎవరైతే చూస్తారో రెగ్యులర్ గా, వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అయ్యారు కాబట్టి పెద్ద క్రియేటర్స్ కి లక్షల వ్యూస్ వస్తాయి, సపోర్ట్ ఉంటుంది. నాలాంటి వాళ్ళకి 20 మంది ఉంటారు, అందులో ఏముంది. నా దగ్గర చిన్న సర్కిల్ ఉందనుకుంటా, కానీ రియల్ సర్కిల్. నా ఫస్ట్ ఇన్కమ్ లో మీ హార్డ్ వర్క్ కూడా ఉంది. మీరు నన్ను నమ్మారు, మీ టైం ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్, బట్ జెన్యున్లీ నా హార్ట్ నుండి చెప్తున్నా, మీ సపోర్ట్ లేకుండా ఇది జరగలేదు కూడా. కానీ ఐ నీడ్ టు బి హానెస్ట్, ఇప్పుడు చాలా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. రీసెంట్ 20 వీడియోస్ నుంచి చెప్తున్నా, కనీసం 100 వ్యూస్ దాటాయంటే అది గొప్పనే చెప్పాలి. ఇంప్రెషన్స్ అస్సలు త్రో చేయట్లేదు యూట్యూబ్, సిటిఆర్ చాలా తక్కువలో ఉంటుంది. ఆల్గోరిథం నా మీద కోప్పడినట్టుంది ఏమాత్రం. ఈ విషయం కొంచెం బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు చాలా లోగా ఫీల్ అయ్యా. మీకు ఇక్కడ ఒక విషయం అనిపించవచ్చు, ఏంటి లోగా ఫీల్ అయ్యాను అంటున్నాడు, డిప్రెస్ అయిపోయినా అంటున్నాడు, ఆపేద్దాం అనుకుంటున్నాడు కోపంలో, అది ఇదని మీకు అనిపించవచ్చు. గైస్, మోటివేషన్ ఛానల్ చెప్తున్నాను నేను అంటే దాని అర్థం ప్రతి విషయానికి నేను మోటివేట్ అయి ఉంటానని కాదు. నేను మనిషిని, నేను మీలాంటి ఒక్కనే, మీ మిడిల్ క్లాస్ మనిషిని, మీలాంటి మైండ్ సెట్. బట్ ఓవర్కమ్ ఎలా చేయాలి అనే దానికోసం మాత్రమే నేను నేర్చుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నా. కొన్ని రోజులు అలోన్ గా ఫీల్ అయ్యా, ఏంటి ఎదగట్లేదని. బట్ కమెంట్స్ లో చాలా మంచి రెస్పాన్సెస్ విన్నా. కుప్పలు కమెంట్స్ అని ఏం చెప్పట్లే, కొన్ని మెసేజెస్ లైక్ సూపర్ అన్న, చాలా బాగా చెప్పావు, సేవ్ చేసావు అన్నట్టు, బ్రో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అని. ఆ మెసేజెస్ చూస్తే ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది నాకు. సక్సెస్ స్ట్రైట్ లైన్ కాదు గైస్, అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ వచ్చిందని లైఫ్ సెట్ కాలేదు, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ ఉంది నా దగ్గర. నేను చెయ్యగలను, నువ్వు చేస్తున్న దానికి రిజల్ట్స్ ఉంది, ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దానికి ఎంతో కొంత రిజల్ట్స్ వస్తుంది అని. వన్స్ ప్రూఫ్ వచ్చాక కాన్ఫిడెన్స్ పర్మనెంట్ అవుతుంది. మీరు కూడా ఏదో ఒక లైఫ్ లో, ఏదో ఒక ఫేజ్ లో ఇలాంటి చాప్టర్ ఫేస్ చేసి ఉండదు. ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారు బట్ రిజల్ట్స్ రావట్లేదు, బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ ఇన్కమ్ గట్టిగా రావట్లేదు, జిమ్ స్టార్ట్ చేశారు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వట్లేదు. లైఫ్ లో చాలా టైమ్స్ బ్రేక్ త్రూ కి ముందు డ్రాప్ వస్తుంది, దాన్నే టెస్టింగ్ ఫేస్ అంటారు. మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీరు ఫైటర్స్. నాలాగే నేను ఎలా అయితే ఈ ఛానల్ ని వదలను, మీరు మీ లైఫ్ లో మీరు సిచ్యువేషన్స్ ని వదలకండి, ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి. టైం వేస్ట్ చేసే వాళ్ళకి ఈ టైప్ వీడియోస్ నచ్చవు, ఎందుకంటే వాళ్ళకి అల్లా డాన్సులు, షో ఆఫ్ వీడియోస్, ఇది అది ఇలాంటివన్నీ నచ్చుతాయి. మనకు అంత సీన్ లేదు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం, 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడడం, ఇవి మాత్రమే నాకు తెలుసు. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అండ్ ముఖ్యంగా నన్ను నమ్ముతున్న మీలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఇంపార్టెంట్ కంటెంట్ అందించాలి. అందుకే జెన్యూన్ గా నా రియల్ టాక్స్ చెప్తున్నా, నా రియల్ లైఫ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంప్రూవ్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి ఇవి. సో నువ్వు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నావు అంటే సీరియస్లీ రెస్పెక్ట్ చేస్తున్నాను. 0 నుంచి ఇవాళ నేను అందుకున్న పేమెంట్ వరకు జర్నీ అనేది ఈజీ కాదు, ఫాస్ట్ గా కాదు, బట్ పాసిబులే. కానీ ఇది నా స్టోరీ మాత్రమే కాదు, మన స్టోరీ, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ స్టోరీ. ఎందుకంటే మీ ఎవ్రీ వ్యూ, ఎవ్రీ లైక్, ఎవ్రీ కమెంట్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యూస్ డ్రాప్ ఉన్నా సరే కాన్ఫిడెన్స్ అయితే డ్రాప్ కాలేదు నాకు. ఎక్కడైనా గ్యాప్ ఇచ్చానేమో చూడండి, లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎవ్రీ వీడియో చాలా ఉపయోగపడతాయి. మీ దాకా రీచ్ కాలేదు అంతే. మీకు ఒకవేళ ఏ మాత్రం ఒకసారి చెక్ చేద్దాం తిన ఛానల్ అనుకుంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. లాస్ట్ 3 మంత్స్ గా ఎవ్రీ వీక్ కి 2 వీడియోస్ ఖచ్చితంగా వచ్చాయి. అదే విధంగా ప్రతి వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఉపయోగపడే మాటలు మాత్రం నేను మాట్లాడుతాను, సోది చెప్పను. నా కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అయిపోను, బికాస్ నా పక్కన మీరు అందరూ ఉన్నారు, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వన్స్ ఈ చిన్న సక్సెస్ ని టేస్ట్ చేశాక బిగ్ సక్సెస్ కోసం ఫియర్ ఉండదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే మన ఛానల్ కి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు కూడా ఏదైనా ఇలాగే సైలెంట్ గా బిల్డ్ చేస్తున్నారు అంటే మీకు ఎవరో చప్పట్లు కొట్టరు, లైక్ ఎలాగైతే మీరు నాకు కొట్టరు. మీరు నాకు క్లాప్స్ కొడదాం అనిపిస్తే క్లాప్ ఇమోజీ గానీ క్లాప్ అని గానీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. రిజల్ట్స్ అనేవి స్లోగా ఉంటాయి గైస్, ఓపెన్ గా చెప్తున్నా. కానీ ఇవాళ నుంచి మనందరం కలిసి ఎదగాలి ఒక ఫ్యామిలీగా. మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. మీకు నాకు సపోర్ట్ చేద్దాం అనిపిస్తే లెట్స్ గ్రో అనే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కోసం నేను కమెంట్ బాక్స్ లో వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.